ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు ఈ విశ్వానికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్నటువంటి సునీతా మోహన్ దంపతులకు, జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే బంధం, అనుబంధం, సంబంధం. బంధం, అనుబంధం, సంబంధం, ఈ 3 పదాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మామూలుగా ఏమనుకుంటాం, ఈ 3 పదాలు ఒకటే అర్థము అనుకుంటాం, కానీ ఈ మూడిటికి వేరే వేరే ఉన్నాయి. ఇప్పుడు ముందు మనం బంధం అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. మనిషి పుట్టిన క్షణం నుంచే అతని చుట్టుముట్టేది బంధం అన్నమాట. బంధం అనేది మనం కోరుకొని అంటే కావాలని ఏర్పరచుకుంటే రాదు. అది ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. అంటే ప్రకృతి ద్వారా వస్తుందన్నమాట. అంటే తల్లిదండ్రుల బంధం, భార్యాభర్తలు, తల్లి కొడుకు, తండ్రి కూతురు, అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇలాంటి బంధాలన్నీ కూడా ఎలా వస్తాయి? పుట్టుకతోనే వస్తాయి అన్నమాట. బంధం అనేది దైవ నిర్ణయం అని పెద్దలు చెప్తుంటారు. చూడండి, ఒక విత్తనం నేలలో పడితే ఆ విత్తనానికి ఆటోమేటిక్గా వేరు అనేది పుడుతుంది. మరి ఆ వేరును ఆ విత్తనం ఎంచుకుంటుందా అంటే కాదు, అది సహజంగా ఏర్పడుతుందన్నమాట. అదే విధంగా మన జీవితంలో కూడా బంధాలు సహజంగా ఏర్పడతాయన్నమాట. వేరు చెట్టుకు ఆధారమైనట్టే బంధాలు కూడా మన జీవితానికి మూలాధారం అన్నమాట. మనం కనుక ఆ విత్తనానికి వేరు పోసేస్తే చెట్టుగా పెరగగలదా అంటే పెరగలేదు, నిలబడలేదు. అలాగే బంధాలను కూడా మనం పూర్తిగా నిరాకరిస్తే మనిషి జీవితానికి స్థిరత్వం అనేది ఉండదు. ఆ చెట్టుకు వేరు తీసేస్తే ఆ చెట్టు నిలవదు. అలాగే మన మానవుని జీవితంలో బంధాలను కనుక నిరాకరిస్తే స్థిరత్వం అనేది ఉండదు. చూడండి, ఒక చిన్న పిల్లవాడు పుట్టిన వెంటనే అంటే అప్పుడే డెలివరీ అయిన బాబు ఏడ్చినప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు కానీ తల్లి ఒడిలోకి పండబెడతారు. అప్పుడు ఆ పిల్లవాడు ప్రశాంతంగా ఉంటాడనమాట. అంటే ఆ చిన్న పిల్లవాడికి తల్లి ఎవరో తెలియదు, ఈ తల్లికి కూడా ఆ బాబు ఎలా ఉంటాడు ఏంటి అనేది కూడా ఉండదు. కానీ ఏంటి అంటే ఆ ఇద్దరి మధ్యలో ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది. అందుకే అదే బంధం అన్నమాట. ఆ పరిచయం లేకున్నా, మాటలు లేకున్నా ఆత్మీయత ఏర్పడడానికి కారణం ఏంటి అంటే బంధం అన్నమాట. ఇంకా చూడండి, ఒక ఇంటికి మనం ఒక ఇల్లు కట్టాలి అంటే మొదట చేసేది ఏంటి? పునాది వేస్తారు. పునాది వేస్తేనే ఇల్లు కట్టగలుగుతాం. మరి ఆ పునాది కనిపిస్తుందా అంటే ఇల్లు కనిపిస్తుంది కానీ పునాది కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఇల్లు మొత్తం అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ పునాది మీదనే ఆధారపడుతుంది. అలాగే కుటుంబం కూడా, ఈ కుటుంబం అనే భవనానికి కూడా బంధమే పునాది. మనం కుటుంబాన్ని ఒక ఇల్లుగా పోల్చుకుంటే దానికి పునాది ఏంటి? బంధమే అన్నమాట. పునాది బలంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు తుఫానుకు, గాలులకు తట్టుకోగలుగుతుంది. అలాగే బంధం బలంగా ఉన్నప్పుడే కుటుంబం కూడా కష్ట నష్టాలను తట్టుకుంటుంది అన్నమాట. ఇక బంధం యొక్క లక్షణం ఏంటి అనేది తెలుసుకుందాం. బంధం అనేది హక్కును ఇస్తుంది. బంధం అనేది హక్కుని ఇస్తుంది. అంటే ఒక తల్లి తన కూతుర్ని మందలించగలదు,
ఒక తండ్రి తన కొడుకును శిక్షించగలడు. ఎందుకు అంటే వారి మధ్యలో బంధం ఉంది కాబట్టి. అదే ఒక పరాయి వ్యక్తి అంటే పరిచయం లేని వ్యక్తి అనుకో, ఇరుగు పొరుగు వ్యక్తి అనుకో, అదే మాట అవమానించినా మనం ఏం ఫీల్ అవుతాం? బాధపడతాం కదా, ఎందుకు అవమానించిండు అని అనుకుంటాం. అంటే బంధం అనేది హక్కుతో కూడిన అనుబంధానికి మొదటి మెట్టు అన్నమాట. చూడండి, ఒక తల్లి తన బిడ్డను అంటే ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తుంది. ఎందుకు? కొడుకు కాబట్టి. అంటే ఇక్కడ బాధ్యత కాదు, బంధం ఉంది కాబట్టి. ఇంకా ఒక తండ్రి తన పిల్లల కోసం ఎన్ని కష్టాలైనా పడతాడు, ఎన్ని నష్టాలైనా భరిస్తాడు. లాభ నష్టాలు అనేది లెక్కించడు. ఎందుకంటే ఇక్కడ బంధం ఉండడం వల్ల లెక్కలు వేయడు. బంధం అనేది త్యాగం నేర్పుతుందన్నమాట. మరి బంధం అనేది ఎప్పుడూ బలంగా ఉంటుందా అంటే లేదు. బంధం అనేది ఎప్పుడు అంటే ఎల్లకాలం బలంగా ఉంటుందా అంటే లేదు. బంధం ఒక విషయం ఉండడం ఒక విషయం అయితే దానిని నిలబెట్టుకోవడం మరొక విషయం. ఏంటి అంటే ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు జీవితాంతం ప్రేమగా ఉండవచ్చు, లేదా ఆస్తి తగాదాల కోసం విడిపోవచ్చు. అలా విడిపోయిన వాళ్ళు ఉన్నారు, అలా ప్రేమగా ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. బంధం మాత్రం అలాగే ఉంటుంది. వాళ్ళు విడిపోయినా కూడా అన్నదమ్ముళ్ళు అనే బంధం అయితే ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే ప్రేమ అనేది తగ్గిపోతుంది. బంధం అనేది జన్మతో వస్తుంది. దాని విలువ మన ప్రవర్తనతో నిలుస్తుందన్నమాట. దీన్ని సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే బంధం అనేది పుట్టుకతో వస్తుంది, దానిని మనం ఎంచుకోలేము. అది హక్కును బాధ్యతను కూడా ఇస్తుంది. ఏంటి? బంధం అనేది హక్కును బాధ్యతను ఇస్తుంది. అదే అంటే ఆ బంధమే కుటుంబానికి పునాది అవుతుందన్నమాట. బంధం ఉన్నంత మాత్రాన ప్రేమ ఉంటుందని కాదు, కానీ నిజమైన ప్రేమ బంధం బలమైన ఆధారం కావచ్చు అన్నమాట. నిజమైన ప్రేమకు బంధం బలమైన ఆధారం కావచ్చు. ఇక రెండవది ఏంటి? అనుబంధం. అనుబంధం అంటే ఏమిటి అంటే అనుబంధం అంటే మనసులు కలవడం అన్నమాట. బంధం అనేది శరీరానికి సంబంధించిందైతే అనుబంధం అనేది హృదయానికి సంబంధించింది. బంధం ఎక్కడి నుంచి మొదలవుతుంది? జన్మతో వస్తుంది కదా. అనుబంధం అనేది జీవితం గడుస్తున్న కొద్దీ వస్తుందన్నమాట, అంటే పెరుగుతుంది. చూడండి, ఒక వ్యక్తికి ఎవరికైనా సరే రక్త సంబంధం లేకపోయినా అతని కష్టం చూసినప్పుడు నీ కళ్ళలో నీళ్లు కనుక వస్తే అది అనుబంధం. అలాగే ఒకరి ఆనందం చూసి నీ హృదయం సంతోషిస్తే అది కూడా అనుబంధమే. ఒకరి బాధను చూసి నీ బాధగా భావిస్తే అది కూడా అనుబంధమే అన్నమాట. అందుకే పెద్దలు చెప్తారు ఏమని అంటే బంధం రక్తంతో ఏర్పడుతుంది, అనుబంధం హృదయంతో ఏర్పడుతుంది. బంధం రక్తంతో ఏర్పడుతుంది, అనుబంధం హృదయంతో ఏర్పడుతుంది. ఇది మనకి ఇంకా అర్థం కావడానికి చూడండి, ఒక చెట్టుకు వేరుంటుంది, అది బంధం అని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. కానీ ఆ చెట్టుకు పువ్వులు, పళ్ళు, నీడ ఇవన్నీ రావడానికి మనం ఏం చేయాలి? ఆ చెట్టుకు నీరు కావాలి, నీరు పోస్తూ ఉండాలి, సూర్యకాంతి అవసరం. ఇవే అనుబంధం అన్నమాట. వేరు ఉన్నంత మాత్రాన చెట్టు పెరుగుతుందా అంటే పెరిగే ఛాయిస్ లేదు. అందంగా తయారవుతుందంటే అది కాదు. మరి ఏంటి? దానికి పోషణ అవసరం. అలాగే బంధం ఉన్నంత మాత్రాన కుటుంబంలో ప్రేమలు అనేది ఉండవు.
సహజంగా ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం ఉన్నప్పుడే అనుబంధం అనేది ఏర్పడుతుందన్నమాట. ఇంకా చూడండి, మనం ఒక వీణను కనుక ఉదాహరణగా తీసుకుంటే, వీణ తయారవ్వడం అనేది బంధం అన్నమాట. ఆ వీణలో మధురమైన సంగీతం రావడం అనేది అనుబంధం. మరి పోని వీణ ఒక్కటి ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. ఏముండాలి? వీణకు తీగలు ఉండాలి. ఆ తీగలు సరిగ్గా ఉండాలి. ఆ తీగలు ఉండడంతో పాటు తీగలు మీటే వ్యక్తి కూడా ప్రేమతో వాటిని మీటాలి. అప్పుడే మధురమైన సంగీతం వస్తుందన్నమాట. అలాగే కుటుంబంలో బంధాలు ఉన్నా కూడా పరస్పర ప్రేమ లేకపోతే జీవితం శ్రావ్యమైన సంగీతంలా ఉండదు. ఎప్పుడైతే పరస్పర ప్రేమలు ఉంటాయో అప్పుడే మధురమైన సంగీతం లా ఉంటుందన్నమాట. చూడండి, ఇంకొక చిన్న కథ చూద్దాం. ఒక వృద్ధ దంపతులకు, అంటే ఒక దంపతులకు ఇద్దరు కుమారులు ఉంటారు, అంటే పిల్లలు. వాళ్ళిద్దరు కూడా విదేశాల్లో స్థిరపడి ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటి, ప్రతి నెల ఆ తల్లిదండ్రులకు కావలసిన డబ్బు పంపిస్తుంటారు. వాళ్ళకు ఏ లోటు ఉండదు. ఆ దంపతుల ఇంటి పక్కలోనే ఒక చిన్న బాబు నివసించేవాడు అనమాట. ఆ అబ్బాయి ప్రతిరోజు కూడా అమ్మమ్మ, తాతయ్య అంటూ వాళ్ళని పలకరిస్తూ ఉంటాడు. ఒకానొక రోజు, ఒక పండుగ రోజు అనమాట, ఆ పొరిగింటి అబ్బాయి వచ్చి, అమ్మమ్మ, తాతయ్య మీరు తిన్నారా, ఏం చేస్తున్నారు అని ప్రేమగా పలకరిస్తాడు. అప్పుడు వాళ్ళు మాతో పాటు తిందిరా అని ఆ అబ్బాయిని కూడా కూర్చోబెట్టుకొని తింటారనమాట. ఆ సమయం వాళ్లకు ఎంతో ఆనందం కలిగి ఆనంద బాష్పాలు వస్తాయన్నమాట. ఎందుకు అంటే కొడుకులు అనేదేమో బంధం, ఆ పక్కింటి అబ్బాయి అనేది అనుబంధం అన్నమాట. బంధం అనేది బాధ్యతను నెరవేరుస్తుంది. ఏంటి, కొడుకులు బాధ్యత కాబట్టి డబ్బులు పంపించిండ్రు. అనుబంధం అనేది హృదయాన్ని నింపుతుంది. అంతే కదా. ఆ ప్రేమతో ఆ పిల్లవాడు అమ్మమ్మ, తాతయ్య అనే వరకు ఎంత హృదయం ఉప్పొంగుతుంది అదే అన్నమాట. బంధం అనేది పుట్టుకతోనే వస్తుంది. ఈ అనుబంధం అనేది మనం సంపాదించుకోవాలి. అంతే కదా. తల్లిదండ్రులకు పిల్లలు పుట్టిండ్రు కాబట్టి వాళ్ళు బాధ్యతతో పంపిస్తున్నారు, అంటే అది పుట్టుకతో వచ్చింది. ఈ అనుబంధం అనేది పక్కింటి అబ్బాయి సంబంధం లేదు, కానీ రోజు పలకరించుకోవడం వల్ల ఆ అనుబంధం అనేది వచ్చిందనమాట. ఇంకా చూడండి, ఒక మంచి గురువు తన విద్యార్థులకందరికీ తండ్రి కాగలడా అంటే కాదు. కానీ ఎన్నో సంవత్సరాలు, అంటే చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా విద్యార్థులు, అంటే అతని దగ్గర అభ్యసించిన విద్యార్థులు అతనిని గుర్తు చేసుకుంటే అది అనుబంధం అన్నమాట. అలాగే ఒక వైద్యుడు కొంత వేల మందికి చికిత్స చేస్తాడు, కానీ కొంతమంది రోగులు మాత్రం అతన్ని వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అంతే కదా. వాళ్ళకి మంచిగా ఆరోగ్యం మంచిగా అయిందనుకో, అలానే డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు అప్పుడెప్పుడో పురాణ జమానాలో చూయించుకున్న ఇప్పటికి కూడా బాగుందమ్మా అంటారు. అదే అనుబంధం అన్నమాట. ఇక అనుబంధం ఏర్పడడానికి కొన్ని గుణాలు అవసరం. ఏంటి అంటే ప్రేమ, నమ్మకం, గౌరవం, త్యాగం, క్షమించే గుణం, పరస్పర అవగాహన. ఈ గుణాలన్నీ ఉంటేనే అనుబంధం ఎక్కువ కాలం నిలుస్తుంది. ఈ గుణాలు లేకపోతే అనుబంధం అనేది అస్సలు నిలవదు. ఒకవేళ ఉన్న నెల 2 నెలలు ఉంటే మహా ఎక్కువ, అంటే ఎక్కువ కాలం నిలవదనమాట. ఇంకా చూడండి, ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తుంది. ఏంటి, అది బంధం అన్నమాట. అదే తల్లి ప్రతిరోజు ప్రేమగా చూసుకోవడం, ఆకలేస్తే తినిపించడం, అనారోగ్యం వస్తే వాడి కోసం రాత్రనక పగలనక నిద్రపోకుండా
సేవ చేయడం. ఇదేంటి అంటే అనుబంధం. జన్మనివ్వడం ఒక్కటే తల్లితనం కాదండి, ప్రేమను పెంచడం అనుబంధం అన్నమాట. గురు శిష్యుల గురించి తెలుసుకుందాం. గురువుకు శిష్యుడికి రక్త సంబంధం ఉంటుందా అంటే ఉండదు. కానీ ఒక గురువు తన శిష్యుని జీవితాన్ని మార్చగలుగుతాడు. ఎందుకంటే అక్కడ బంధం అయితే లేదు, కానీ గొప్ప అనుబంధం ఉంది. అందుకే మన భారతీయ సంస్కృతిలో గురువును తండ్రితో పోలుస్తారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అలా అన్నమాట. ఇంకా మనకు అర్థం కానికే శ్రీకృష్ణుడు, సుధాముడు, కుచేలుడు అని కూడా అంటారు. వీళ్ళిద్దరి స్నేహం ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్యలో రక్త సంబంధం అనేది లేదు. సంపదలో సమానత్వం అనేది కూడా లేదు. కుచేలుడు ఏంటి, తినడానికి తిండి కూడా లేకపోయింటది, ఆయన అంత బీద పరిస్థితిలో ఉంటారు. కానీ వీళ్ళ ఇద్దరి హృదయాలు మాత్రం ఒక్కటిగా ఉంటాయన్నమాట. అందుకనే మనము ఏ ద్వాపర యుగంలో నడిచిన దానిని కూడా మనం ఇప్పుడు ఆదర్శంగా తీసుకుంటాం. స్నేహానికి గుర్తు అంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. అంటే అనుబంధం అనేది ధనముతో కాదు, మనసుతో ఏర్పడుతుంది. మరి అనుబంధం అనేది ఎందుకు తగ్గిపోతుంది? అది కూడా ఇప్పుడు చాలా మటుకు ఇళ్లలో అనుబంధం అనేది లేకుండా పోతుంది. ఈ రోజుల్లో చూడండి, ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఒకే ఇంట్లో ఉంటున్నారు కొన్ని ఇళ్లలో, కానీ చాలా లేకున్నా ముగ్గురు నలుగురున్నా కూడా మాట్లాడుకోవడం అనేది తగ్గిపోయింది. ఏంటి అంటే దానికి కారణం సెల్ ఫోన్. మనుషులు మాట్లాడడం తక్కువైంది, సెల్ ఫోన్లో గడపడం ఎక్కువైందన్నమాట. అందుకే ఏమైతున్నాయి, బంధాలైతే ఉన్నాయి కానీ అనుబంధం అనేది పూర్తిగా తగ్గిపోయింది. చూడండి, భోజనం చేసే సమయంలో అందరూ కూర్చుంటారు తినడానికి, కానీ కనీసం ఏం పెట్టుకుంటున్నారు ప్లేట్లలో, వాళ్ళేం పెట్టుకుంటున్నారు, వీళ్ళేం పెట్టుకుంటున్నారు అనే ఆలోచన కూడా ఉండదు. ఏముంటుంది, ఈ చేతిలో ఫుడ్, ఈ చేతిలో సెల్లు. మళ్ళా చూడ్డానికి అందరూ చుట్టూ మధ్యలో పెట్టుకొని అందరూ చుట్టూ కూర్చొని తింటుంటారు. మనుషులు దగ్గరున్నారు కానీ వాళ్ళ మనసులు మాత్రం ఎంతో దూరంగా ఉన్నాయన్నమాట. అందుకే అనుబంధాలు అనేది తగ్గుతున్నాయి. ఇంకా చూడండి, దీపం వెలగాలి అంటే మనకి 3 వస్తువులు అవసరం. ఏంటి? ప్రమిద, నూనె, వత్తి. ప్రమిద అనేది బంధం అయితే నూనె అనేది అనుబంధం, మంట అనేది ప్రేమ అన్నమాట. నూనె లేకపోతే దీపం వెలుగుతుందా అంటే వెలగదు. అలాగే అనుబంధం లేకుంటే బంధం వెలుగు ఇవ్వదు. బంధం అనుబంధం మధ్యలో తేడా తెలుసుకుందాం. ఏంటి అంటే బంధం అనేది జన్మతో వస్తుంది, అనుబంధం అనేది మనసుతో ఏర్పడుతుంది. బంధం ప్రకృతి ఇస్తుంది, అనుబంధం మన ప్రవర్తన సంపాదిస్తుంది అనుబంధాన్ని. బంధం రక్తంతో ఉంటుంది, అనుబంధం ప్రేమతో ఉంటుందన్నమాట. బంధాన్ని తెంచలేము, అనుబంధం నిర్లక్ష్యం ద్వారా తగ్గిపోతుంది. బంధం బాధ్యతనిస్తుంది, అనుబంధం ఆప్యాయతనిస్తుంది. బంధం అనేది దేవుడిచ్చిన వరం, అనుబంధం అనేది మనిషి సంపాదించుకునే సంపద అన్నమాట. బంధం అనేది శరీరాలను కలుపుతుంది, అనుబంధం అనేది హృదయాలను కలుపుతుంది. బంధం అనేది కుటుంబాన్ని ఏర్పరిస్తే, అనుబంధం అనేది కుటుంబాన్ని ఆనందంగా నిలబెడుతుంది. ఇక సంబంధం గురించి తెలుసుకుందాం. బంధం అనుబంధం అయిపోయింది, ఇప్పుడు సంబంధం. సంబంధం అంటే ఏమిటి?
బంధం, అనుబంధం, సంబంధం మధ్య ఏంటి అంటే సూక్ష్మమైన వ్యత్యాసమే ఉంది. అంటే బంధం జన్మతో వస్తుంది, అనుబంధం మనసుతో ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ రెండిటి కంటే విశాలమైన పదం ఏంటి అంటే సంబంధం. చాలా మంది ఈ 3 పదాలకు ఒకే అర్థం వాడుకుంటుంటారనమాట. కానీ ఈ మన తెలుగు భాషలో భారతీయ తత్వంలో ఈ 3 పదాలకు సున్నితమైన తేడా ఉంది అన్నమాట. సంబంధం అంటే ఏంటి అంటే ఇద్దరు వ్యక్తులు లేదా 2 వస్తువులు లేదా 2 భావాలు లేదా 2 జీవుల మధ్య ఉన్న అనుసంధానం అన్నమాట. అంటే అది రక్తంతోనైనా ఏర్పడవచ్చు, మనసుతోనైనా ఏర్పడవచ్చు, వృత్తి ద్వారానైనా ఏర్పడవచ్చు, ధర్మంతోనైనా ఏర్పడవచ్చు, బాధ్యతతోనైనా ఏర్పడవచ్చు. అంటే బంధం, అనుబంధం రెండు సంబంధంలో భాగాలే అన్నమాట. సంబంధం వాటికంటే పెద్దదన్నమాట. చూడండి, ఒక పెద్ద వృక్షం ఉంది, వేరు దానికి బంధం, కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అనుబంధం. మొత్తం చెట్టు ఏంటి అంటే సంబంధం. అంటే ఆ వేర్లు, కొమ్మలు, ఆకులు అన్ని కలిస్తే సంబంధం అన్నమాట. వేరు మాత్రమే చెట్టు అవుతుందా అంటే కాదు, పూలు మాత్రమే చెట్టు అవుతుందా అంటే కాదు, అన్ని కలిసినప్పుడే చెట్టు అవుతాయి. అలా అన్నమాట. అలాగే బంధం ఒకటే, సంబంధం కాదు. అనుబంధం ఒక్కటే, సంబంధం కాదు. రెండు కలిస్తేనే జీవన సంబంధాన్ని నిర్మిస్తాయన్నమాట. చూడండి, ఇంకా మనకు అర్థం కావడానికి ఒక ఇంటిని నిర్మించాలి అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఇటుకలను బంధంతో పోలిస్తే, సిమెంటును అనుబంధంతో పోలిస్తే ఇల్లు అంటే తయారైన ఇల్లు సంబంధం అన్నమాట. ఇటుకలు లేకపోతే ఏంటి, సిమెంట్ ఉన్న ఆ ఇల్లు తయారు కాదు. ఈ ఇటుకలు ఉండి సిమెంట్ లేకపోయినా ఆ ఇల్లు తయారు కాదు. ఇటుకలు ఉండాలి, సిమెంట్ ఉండాలి, రెండు ఉన్నప్పుడే ఆ ఇల్లు అనేది ఏర్పడుతుంది అన్నమాట. అలాగే గురువుకు విద్యార్థికి కూడా రక్త సంబంధం అనేది ఉండదు, కానీ వారిద్దరి మధ్య ఉండేది ఏంటి అంటే విద్యా సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ప్రేమ, విశ్వాసం, ఆప్యాయత పెరిగితే గనక అది అనుబంధంగా మారుతుందన్నమాట. మన భారతీయ గురు శిష్య పరంపరలో ఆ అనుబంధాన్ని ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక బంధంగా గౌరవింపబడుతుందన్నమాట. ఇంకా ఒక వైద్యుడు రోగుని గనక తీసుకుంటే డాక్టర్కు రోగితో బంధం అనేది ఏముండదు, ఉంటుందా? ఏ బంధం ఉండదు. ఎంతసేపు పేషెంట్ డాక్టర్ గానే అన్నమాట. అయినా సంబంధం అనేది ఉంటుంది. ఏంటి? సేవా సంబంధం అనేది ఉంటుందన్నమాట. కొంతకాలం తర్వాత ఆ డాక్టర్ ఆ కుటుంబ సభ్యుల మారిపోతే, అంటే కొందరు భావిస్తుంటారు కదా, ఆ డాక్టర్ ద్వారా నయమైనప్పుడు ఏమంటారు, ఆ డాక్టర్ మా ఇంటి మనిషి లాగమ్మ, మా ఇంట్లో కలిసిపోయిండు, మమ్మల్ని అంత బాగా చూసుకుంటుండు అంటే అదే అనుబంధం అన్నమాట. ఇక రైతు భూమిని గనక మనం ఉదాహరణగా తీసుకుంటే, రైతుకు భూమితో రక్త సంబంధం ఉందా అంటే ఉండదు. రక్త సంబంధం ఎక్కడ ఉంటుంది? అది ఇదే రైతేమో మనిషాయే, భూమి ఏమో ఒక ఇదే ఇస్తుంది కదా. అయినా కూడా భూమిని ఏమని పిలుస్తాం? భూమాత అని పిలుస్తాం, అమ్మ అని పిలుస్తాం. ఎందుకు అంటే అది జీవన సంబంధం అన్నమాట. ప్రతిరోజు కూడా ఆ భూమిని ఎంతో ప్రేమగా దున్నుతాడు, విత్తనాలు అనేది చల్లుతాడు, నీళ్లు పోస్తాడు, పంట వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో ఆనంద పడుతుంటాడనమాట. ఆ ప్రేమనే అనుబంధంగా మారుతుంది. ఇక భగవంతునితో సంబంధం, మనిషికి భగవంతుడితో రక్త సంబంధం అనేది ఉండదు. మరి ఏంటి అంటే ఆత్మ సంబంధం ఉంది. భక్తి పెరిగితే అది అనుబంధం అవుతుందన్నమాట. అందుకే మీరాబాయి, త్యాగరాజు, అన్నమయ్య వంటి మహనీయులు దేవుణ్ణి తమ కుటుంబ సభ్యులుగా భావించారు. మీరాబాయి గురించి తెలుసు,
ఆ విగ్రహానికి తినిపించడము, స్నానం పోయడము, ఇలా అన్ని చేసేది. అలా అన్నమాట. మరి సంబంధం ఎప్పుడు బలపడుతుంది అంటే, సంబంధం బలపడాలి, నిలబడాలి అంటే 4 స్తంభాలు అవసరం. ఏంటి అంటే, మొదటిది నమ్మకం. అంటే నమ్మకం లేని సంబంధం పునాది లేని ఇల్లు లాంటిది. ఇక రెండవది గౌరవం. ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదు, గౌరవం కూడా ఉండాలి. మూడవది బాధ్యత. సంబంధం అంటే హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా తీసుకోవాలన్నమాట. ఇక నాలుగవది క్షమించే గుణం. ఎవ్వరు సంపూర్ణులుగా ఉండరు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ క్షమించలేని చోట సంబంధం ఎక్కువ కాలం నిలవదన్నమాట. అందుకే క్షమించే గుణం కూడా ఉండాలి. ఇక్కడ మనం ఇంకొక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఇద్దరు స్నేహితులు ఒక ఎడారిలో నడుస్తూ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే మొదటివాడు ఏం చేస్తాడు, రెండో వాడిని చెంపదెబ్బ ఒకటి వేస్తాడనమాట. ఆ చెంపదెబ్బ తిన్న ఆ రెండవ స్నేహితుడు ఏం చేస్తాడు, ఇసుకలో ఇలా రాస్తాడు, ఈ రోజు నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని. సరే, అలా రాసి మళ్ళా ముందుకు వెళ్తూ ఉంటారు. అనుకోకుండా ఆ రెండో స్నేహితుడు మళ్ళా గుంతలో జారి పడతాడనమాట. ఎవరైతే చెంపదెబ్బ కొట్టినరో మొదట, అతనే మళ్ళా ఆ గుంతలోంచి పైకి లాగుతాడు. లాగి తర్వాత అయితే మొదట ఏం చేస్తాడు, ఆ కింద పడ్డ స్నేహితుడు, అదే చెంపదెబ్బ తిన్న స్నేహితుడు, ఆ ఇసుకలో ఈరోజు నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని ఇసుకలో రాస్తాడనమాట. ఈ గుంతలో పడ్డ తర్వాత ఏం చేస్తాడు, ఒక రాయి మీద రాస్తాడు, ఈ రోజు నా స్నేహితుడు నా ప్రాణాన్ని కాపాడాడు అని. అయితే ఆ మొదటి వాడు అడుగుతాడనమాట, అప్పుడేమో ఉసుకలో రాశావు, ఇప్పుడేమో రాతి మీద రాశావు, ఎందుకు అని. అంటే బాధలను ఇసుకలో రాయాలి, ఎందుకంటే అది చెరిపేస్తుంది. మేలు ఎవరైతే మేలు చేస్తారో అది రాతిపై రాయాలి. కాలం అనేది ఎప్పటికీ ఎవరు చెరిపినా చెరగదనమాట. ఇదే సంబంధం యొక్క గొప్పతనం అన్నమాట. ఇక సంబంధాలు ఎందుకు చెడిపోతున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సంబంధాలు చెడిపోవడానికి పెద్ద పెద్ద తప్పులు అవసరం లేదు, చిన్న చిన్న నిర్లక్ష్యాలే చాలు. ఏంటి అంటే, మాట్లాడకపోవడం. కనిపించినప్పుడు మాట్లాడకపోతే ఏమనిపిస్తారు, వీడు ఎందుకో మాట్లాడతలేడు, మనం కూడా దూరంగా ఉందాం. ఇంకా అర్థం చేసుకోకపోవడం. వాడు ఏదైనా చెప్తుంటారు, చెప్పినప్పుడు మనం అర్థం చేసుకుంటే ఏం లేదు, చేసుకోకపోవడంతో విడిపోవడం. ఇంకా అహంకారం, అలాగే అనుమానం, ఇంకా అలాగే స్వార్థం, ఇవన్నీ ఉండడం వల్ల ఈ సంబంధాలు చెడిపోతున్నాయి అన్నమాట. ఇంకా చూడండి, మనకి ఇంకా అర్థం కావడానికి, ఒక గాజు గ్లాసు పగలాలంటే ఒక పెద్ద దెబ్బ అవసరం లేదు, చిన్న చిన్న పగుళ్ళతో కూడా పగిలిపోతుందన్నమాట. సంబంధాలు కూడా అంతే అన్నమాట. అందుకని మనం సంబంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యాలి అన్నమాట. ఇక బంధం, అనుబంధం, సంబంధాల మధ్య సంపూర్ణ తేడా తెలుసుకుందాం. ఏంటి అంటే, బంధం అనేది జన్మతో వస్తుంది, అనుబంధం అనేది మనసుతో ఏర్పడుతుంది, సంబంధం అనేది జీవితంలో ఏర్పడే అన్ని అనుసంధానాల సంహారమే అన్నమాట. సమాహారమే. ఈ బంధం అనేది రక్తానికి సంబంధించింది అయితే, అనుబంధం హృదయానికి సంబంధించింది, సంబంధం అనేది జీవన విధానానికి సంబంధించింది. ఈ బంధం అనేది ప్రకృతి ఇస్తుంది, అనుబంధం అనేది ప్రేమ పెంచుతుంది, సంబంధం అనేది ధర్మాన్ని నిలబెడుతుంది. బంధాన్ని తెంచగలమా అంటే తెంచలేము, కానీ అనుబంధాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ప్రేమ లేకపోతే తగ్గిపోతుంది, సంబంధం అనేది నిలబెట్టుకోవాలన్నమాట. బంధం అనేది కుటుంబానికి పునాది, అనుబంధం అనేది కుటుంబానికి ప్రేమ, సంబంధం అనేది సమాజానికి ఆధారం అన్నమాట. ఇంకా మనం
ఉదాహరణకు తీసుకోవడానికి ఒక మంచి పాటను గనక మనం ఊహించుకుంటే ఇక్కడ అక్షరాలు బంధమైతే రాగం అనుబంధం, పూర్తి పాట సంబంధం. అక్షరాలు లేకుంటే పాట ఉంటుందా అంటే ఉండదు. రాగం లేకుంటే పాట మధురంగా ఉంటుందా అంటే రాగం లేని పాట, ఇప్పుడు మనకి పాటలు పాడడం రాదు, ఏదో మనకు వచ్చింది నోటికి వాగేస్తుంటాం. వాళ్ళు వాడినంత అందంగా ఉంటుంటే ఆ సంగీతకారులు వాడినంత అందంగా అలా అన్నమాట. రెండు ఉన్నప్పుడే, అంటే అక్షరాలు ఉండాలి, రాగం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే మంచి మధురమైన సంగీతం పుడుతుందన్నమాట. బంధం లేకుండా సంబంధం ఉండదు, అనుబంధం లేకుండా సంబంధం ఉండదు అన్నమాట. అందుకే మనం ఒక్క మాటలో ఇది చెప్పుకోవాలంటే, బంధం అనేది మనలను ఒక కుటుంబంలో పుట్టిస్తుంది, అనుబంధం మనలను ఒక హృదయంలో నిలబెడుతుంది, సంబంధం మనలను ఒక జీవితంలో అనుసంధానాన్ని ఇస్తుంది. దీన్ని ఇంకా మిగిలిన వివరణ రేపు తీసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.